కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గాని, సంక్షేమం గాని, రోడ్స్ గాని ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చక్కగానే ఉన్నాయి సార్. ఇప్పుడు మొన్న చూసినట్లయితే యోగాంధ్ర అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కూటమి ప్రభుత్వం. రావాలి సార్, ఆశిద్దాం, రావాలని ఆశిద్దాం. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు ఉంది సార్. రోడ్లు అయితేనేమి, యంత్రాంగం కూడా చక్కగా వారి యొక్క పనులు నిమగ్నమై ఉంది. ప్రతి ఒక్కరు కూడా కోయాక్టివ్గా చేస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు మనం చూసినట్లయితే మెగా డిఎస్ అనేది ప్రకటించారు, నోటిఫికేషన్లు కూడా వేశారు, ఎగ్జామ్లు కూడా అవుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇంకా 4 ఇయర్స్ ఉంది, ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా బాగుందని, ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉండాలని, ఇంతవరకు కూడా చక్కగా షెడ్యూల్ ప్రకారంగా అనుకున్న మాట ప్రకారం చక్కగా జరుగుతున్నాయి సార్. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మెరుగైన పరిస్థితి కనపడుతుంది ఆశిద్దాం. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? ఎక్సలెంట్గా ఉంది సార్, బాగుంది. అన్ని విధాలు కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు అమ్మఒడి, తల్లికి వందనం అనేది ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి వేస్తున్నారు. గతంలో ఒకరికే ఇచ్చేవారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా మా సంతోషానికి అవతలు లేవండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్లు కానీ, డ్రెస్సులు కానీ, భోజనాల విషయాల్లోకి వస్తే ఎక్సలెంట్గా ఉందని పిల్లలు అంటున్నారు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, చాలా చక్కగా ఉంది. అందరు యంత్రాంగం కూడా మంచి క్వాలిటీ బ్యాగ్స్, క్వాలిటీ షూస్, క్వాలిటీ బుక్స్ కూడా బరువు తగ్గించారు. చక్కగా పిల్లలు ఎంతో శ్రద్ధతో, అడ్మిషన్స్ కూడా ఎక్కువ పెరిగాయండి. బాగుంది సార్, చాలా బాగుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఎక్సలెంట్, బాగుంది సార్. పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారు ప్రజలు. కూటమి పరిపాలన నుంచి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, పరిపాలన కానీ, రోడ్? బాగానే ఉంది సార్, సూపర్. చాలా బాగానే చేస్తున్నారు. మోడీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, పవన్ కళ్యాణ్ సూపర్. గతంలో పరిపాలన చూస్తే మార్పు ఏమైనా? బాగానే ఉంది. గతం మీద ఇప్పుడే బాగానే ఉంది. రోడ్లు అయితేనేమి, ఏమైతేనేమి బాగా, ఏది ఇబ్బంది లేదండి, ప్రజలకు కూడా ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చిన తర్వాత కారు కింద పడిపోయారు, అయినా తొక్కుని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు? ఆ విషయం అయితే నాకు పూర్తి తెలియదు. ఎట్లా ఉంది టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే మాత్రం బాగానే ఉంది సార్. టీడీపీ పరిపాలన ఎక్సలెంట్ గా ఉంది. మోడీ గారు ఆయన దండ వల్ల టీడీపీ ఎక్సలెంట్ గా పరిపాలిస్తుంది, ఆయన సపోర్ట్ వల్ల. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు. అందరికి చేశారు, బాగానే ఫీల్ అయ్యారు సార్. అందరికి అమౌంట్ వచ్చింది, లేట్ అయినా సరే బాగానే వచ్చింది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం. బ్రహ్మాండంగా ఆయన ఎక్సలెంట్ అండి. ఆయన 40 years అనుభవం ఉంది. ఆయన ఎవరు చేయలేరు. శాంతి భద్రత విషయంలోకి వస్తే ఎట్లా ఉంది? శాంతి భద్రత కూడా బాగానే ఉందండి. ఇప్పుడు దేనికి ఏం లేదండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి కామన్ థింగ్. కాకపోతే ఏంటంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగాల అవకాశాలు కూడా బాగున్నాయి. ఆయన అవుతున్నారు, ఆయన ఉంటే ఆయన అవుతారు. ఆయన మించిన నాయకుడే లేడు యాక్చువల్గా. నేనే జగన్ 2029లో మళ్ళీ నేనే. అదే ప్రజలు నిర్ణయిస్తారండి, ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఎలాగా వస్తారు. ఇప్పుడు చేయకపోతే ఎవరికి ఇవ్వరు కదా. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళ ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను చేసింది ఏం లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది సార్, మాకు ఇబ్బంది లేదు. నేను ఆర్టీసీ ఎంప్లాయీ, ఏ ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. రోడ్స్ అన్ని బాగానే ఉన్నాయండి, రోడ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంత గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇది చాలా బాగుంది. అది యోగా బాగా సక్సెస్ అయింది, చాలా బాగుంది. అంతమంది బాగుంది అంటున్నారు, హ్యాపీగా ఉంది. చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, హ్యాపీ. అందరూ బాగా ఇచ్చేసారు. చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డారు? కొద్ది మార్పు కనపడింది సార్. ఆయనకి ఈయనకి అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటారు సార్. ఈయన అడ్మినిస్ట్రేషన్ మనుషులు బాగా నేర్చుకుంటాడు, బాగా పని చెప్తాడు, ఆయన పని చేపడతారు సార్. ఆయనకి ఈయనకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన కడపలోనైతే, గుంటూరులో అయితే ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ మేము 2029లో వచ్చి రప్ప నరికేస్తాము, చంపేస్తాం అంటున్నారు. దీని మీద అది భ్రమాది, అది ఎవరు చేయలేడు దాన్ని. అది అప్పుడు అదృష్టం. అది పకటకాలకు అంటున్నాడు ఆయన పకటకాలకు అంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచించకూడదు, అది చాలా టైం ఉంది. అది సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, తర్వాత మెగా డిఎస్సీ వేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తాయి? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవుతుంది. ఆయన బాగుంటుంది, ఆయన పర్లేదు, తిరగలేదు, ఆయన బాగానే చూస్తాడు, హ్యాపీ. నమ్మకం పక్క ఉంది, పర్లేదు, ప్రాబ్లం లేదు. పద్ధతుల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా? చూస్తాను, బాగానే ఉంది సార్. మనం చూసినట్లయితే మెగా డిఎస్సీ అనేది ప్రకటించారు, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది అవ్వదు సార్. అది చెయ్యాలి అనుకుంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ రావాలి.
అవి వస్తేనే మనం ఏమైనా చేయగలం. ఆ సోర్సెస్ కూడా కల్పించాలి. నమ్మకం ఉందా అంటే తల్లిదండ్రులకు పేరెంట్ మీద ఎంత నమ్మకం ఉందో, పిల్లలు చదివితేనే కదా తల్లిదండ్రులు మనం చదివించగలం. పిల్లడు చదవలేదు, లక్షలు ఎంత పోసినా వేస్టే కదా సార్. అది దాని మీద టోటల్గా పర్వాలేదు, 100% బెటరే. మార్పు అయితే కనిపిస్తుందండి, జనాల్లో మార్పు అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.